సంతోషి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #తెలుక. అందరికీ వరలక్ష్మి దేవవ్రతం శుభాకాంక్షలు. అమ్మవారి ఫేస్ని ముందు రోజే డెకరేట్ చేసుకున్నాను. సింపుల్గా స్టిక్కర్స్తోని చైన్స్తోని బాగుంటుందని. అండ్ దారబంధాలకి పసుపు కుంకాలు పెట్టుకుంటారు కదా, పేపర్ యూజ్ చేసి ఇలా పసుపు కుంకాలు పెట్టుకున్నాను నేనైతే. అండ్ ఏంటంటే 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. దారబంధాలకే కాకుండా మనం అమ్మవారిని పెట్టడానికి పీటను ప్రిపేర్ చేస్తాం కదా, దాని మీద కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా బాగా వచ్చాయన్నమాట షేప్స్ అన్నీ కూడా. వీలైతే షార్ట్ వీడియో పెడతాను, ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని. ఎర్లీ మార్నింగే లెగిచి మొత్తం దీపం పెట్టేసుకొని వంటలు స్టార్ట్ చేసేసాను. వంటలు అనేది కొంచెం టైం టేకన్, కాకపోతే క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేయడం వల్ల కొంచెం టైం అయ్యిందనమాట. కాకపోతే పర్వాలేదు, వంటలు ఏవి కూడా నాకు అంత ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడైనా ఏదైనా చేస్తే చిన్నదన్నా కాల్చుకోవడం అలవాటు నాకు, కానీ ఏం కాల్చుకోకుండా వంటలన్నీ హ్యాపీగా ఫినిష్ చేస్తాను. అన్నీ కూడా బాగా వచ్చాయి. అంటే దీనివల్ల ప్రాబ్లం అయ్యిందని లేకుండా అన్నీ కూడా బాగానే ఫాస్ట్గా అయిపోయాయి అనమాట. నేనేం చేశానంటే బూరెలు చేశాను. ఆయి బూరెలు, పులిహోర, బెల్లం గారెలు, మామూలు గారెలు కూడా చేశాను. కొమ్మ శనగల తాలింపు, పరవన్నం చేశాను. మీరేం చేశారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల వాసిని వేదనుతే పంకజవాసిని దేవస పూజిత సద్గుణ వర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి సతపాలయమ ఐకలి. అమ్మవారి బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ మేమే డెకరేట్ చేసుకున్నాం. ఎలా అంటే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాని మీద ముగ్గు వేసి దాని మీద పెయింట్ వేసాం. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీలైతే మేకింగ్ వీడియో లేదు అంటే ఎలా చేసామా అనేది మీకు వీడియో చేసి చూపిస్తాను, పెడతాను. అమ్మవారిని కూడా సింపుల్గానే డెకరేట్ చేసుకున్నాం. మాకైతే మా డెకరేషన్ బాగానే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఏమైనా తప్పులు ఉంటే సారీ. ఇప్పుడైతే నా వరలక్ష్మి దేవి వ్రతం ఎలా జరిగిందో బ్లాగ్ చేసేయండి. హై ఫ్రెండ్ పెడుతుందా ఇస్తినమ్మా వాయన పుచ్చుకుంటున్నమ్మా వాయన ముద్దు పెట్టు మమ్మీకి. నాకు ఫైనలీ మా ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ అయితే ఇలా జరిగిందండి. ఎలా జరిగిందో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఫైనలీ ఇలాంటి వీడియోస్ అన్నీ నేను చేయాలి అంటే మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఫాలో ఫర్ మోర్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #తెలుక. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ.